ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు మే 16వ తారీఖు. సో ఫ్రెండ్స్, ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్గా డేటా అనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఒకవేళ మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నట్టయితే ఇక్కడ అనేది ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అయితే ఫ్రెండ్స్, మనం అబ్జర్వ్ చేస్తే నిన్న ఏమైందంటే ఈవెంట్ ఉంది. చాలామంది ఇనిషియల్గా కిందకు వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ మార్కెట్ డిఫరెంట్గా రియాక్ట్ అయింది. కిందకి రాలేదు కదా, ఇంకా పైకి వెళ్ళిపోయింది. దట్స్ ఓకే. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 17,500 అండ్ ఎంత ఇది 700 అండ్ 18,100, 200, 300 దగ్గర 18,400 దాకా పుట్స్ అనేది హెవీగా సెల్ చేశారు. ఎక్కడా కూడా కాల్స్ అనేది సెల్ చేయలేదు ఫ్రెండ్స్. అండ్ కాల్స్ ఒక రకంగా చెప్పాలంటే 18,300 కాల్స్ కూడా ఎగ్జిట్ అయిపోయారు. ఆల్రెడీ కొంతమంది సెల్ చేసి ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి రిస్క్ ఉంటుంది, అందుకని వాళ్ళు కూడా ఎగ్జిట్ అయినట్టుగా అనిపిస్తుంది. బట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అనేది చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ పాయింట్ అనేది చూడండి, 18,300 అయితే పెద్ద టవర్ అనేది కనిపిస్తుంది. ఎంత సెల్ చేశారు ఇక్కడ? మ్యాక్స్ పుట్స్ 2,63,000 లాట్స్ అనేది సెల్ చేశారు. బట్ ఫైనల్గా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంచింది ఏంటంటే 44,000 లాట్స్ అనమాట. సో చాలామంది ఏం చేశారంటే ఇనీషియల్గా సెల్ చేశారు, కానీ సెకండ్ హాఫ్లో మార్కెట్ కిందకి రాగానే ఏం చేశారంటే 43,000 పుట్స్ ఎగ్జిట్ అయిపోయారు హెవీగా. ఓకే, ఎనీహౌ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి పుట్ సైడ్ దగ్గర 5 లక్షల లాట్స్ అనేవి ఇంకా ఉన్నాయి. అదేవిధంగా కాల్ సైడ్ వచ్చేసరికి 3.5 lakh లాట్స్ అనేది ఇంకా స్టిల్ ఉన్నాయి. ఓవరాల్ పిక్చరు నిన్నటి సెంటిమెంట్ మనం చూసుకున్నట్టయితే బుల్లిష్గా ఉంది నిన్నటి డేటా ప్రకారం. ఇక ఓవరాల్గా అసలు ఏంది అనేది మనం ఈ కరెంట్ ఎక్స్పైరీ 18th మే అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ పుట్ సైడ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ దగ్గర 20 లక్షల లాట్స్ అనేది యాడ్ అయి ఉన్నాయి. అదేవిధంగా కాల్ సైడ్ వచ్చేసరికి దగ్గర 16 లక్షలు క్వాంటిటీ అయితే లాట్స్ అయితే యాడ్ అయి ఉన్నాయి. అక్కడైతే మనకి డిఫరెన్స్ ఒక 4 lakhs దాకా రఫ్గా చెప్తున్నాను డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. స్టిల్ ఏంటంటే మార్కెట్ బుల్లిష్ వ్యూలో ఉంది. ఓకే ఓవరాల్గా. బట్ ఇక్కడ పుట్స్ అయితే ఎగ్జిట్ అయిపోయారు, సెకండ్ హాఫ్లో క్లియర్గా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక చార్ట్ అనేది ఒకసారి చూసే ముందు మనం ఏంటంటే గ్లోబల్గా ఇండిసెస్ ఎలా ఉన్నాయి అనేది కూడా చూసుకుందాం, సెంటిమెంట్ ఎలా ఉందని చెప్పేసి. దానికంటే ముందు ఎకనామిక్ క్యాలెండర్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ చైనాకి సంబంధించిన ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో చాలా తగ్గిపోయిందనమాట. ఓకే, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది దృష్టిలో పెట్టుకోవాలి. క్యాపిటల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రెషర్లో ఉంటాయి డెఫినెట్గా. ఓకే, ఇది ఫండమెంటల్ డేటా. మనకి నిన్నటి రోజున ఎటువంటి ఫండమెంటల్ డేటా అనేది రిలీజ్ అవ్వలేదు. ఓకే, సో యా, ఇకపోతే గ్లోబల్గా మనం చూడాల్సింది ఎస్జిఎక్స్ నిఫ్టీ కానీ ఈ సౌత్ కొరియా ఏం చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హాంకాంగ్ అయితే నెగిటివ్గా ఉంది, అండ్ ఆఫ్ కోర్స్ చైనా కూడా నెగిటివ్గా ఉంది, యూరప్ నెగిటివ్గా ఉంది, డౌ జోన్స్ నెగిటివ్గా ఉంది, అండ్ ఆఫ్ కోర్స్ US 500 అంటే యూఎస్కు సంబంధించింది. ఇక్కడ వచ్చేసరికి US 30 అంటే డౌ జోన్స్ ఫ్రెండ్స్, US 500 అంటే 500 బెంచ్ మార్క్ అనమాట వాళ్ళకి. మనకి కానీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అలా డిఫరెంట్ ఇండిసెస్ ఎలా ఉన్నాయో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఇండిసెస్ అంతే. బట్ రెండు కూడా నెగిటివ్లో ఉన్నాయి. ఓవరాల్గా US మార్కెట్స్ అనేవి నెగిటివ్లో ఉన్నాయి. అదేవిధంగా లండన్ నెగిటివ్గా ఉంది, జర్మన్ నెగిటివ్గా ఉంది, మనకి నిక్కీ జపాన్ నెగిటివ్గా ఉంది, ఏషియన్ మార్కెట్ జపాన్ వచ్చేసరికి. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ 50 స్టిల్ ఏంటంటే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది, అండ్ ఫ్రాన్స్ పాజిటివ్గా ఉంది, సౌత్ కొరియా పాజిటివ్గా ఉంది, అండ్ ఆఫ్ కోర్స్ మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ S&P 500 విక్స్ అనేది పెరుగుతుంది. సో ఇది రైజ్ అవుతుందంటే దీని మీనింగ్ ఏంటంటే అన్సర్టనిటీ పెరుగుతుందని చెప్పేసి రష్యా చాలా పవర్ఫుల్గా పాజిటివ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా అయితే మనకు కావాల్సిన డేటాలో ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది పాజిటివ్గా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం కాంట్రాడిక్టరీ ఏంటంటే US మార్కెట్స్ అయితే అండర్ ప్రెషర్లో కనిపిస్తూ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక పోతే ఫ్రెండ్స్, బ్యాన్ లిస్ట్లో GNFC, డెల్టా కార్ప్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, BHEL అనేవి ఉన్నాయి. వీటిల్లో మనం ట్రేడ్ ట్రేడ్ చేయకూడదు. ఇక వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే క్యాష్ మార్కెట్లో FIS అయితే కంటిన్యూస్గా బై చేస్తున్నారు ఫ్రెండ్స్. నాన్ స్టాప్ బాయింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇండియా అనేది మంచి ప్లేస్లో ఉంది ఫ్రెండ్స్. సో ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇండియాలోకి ఫండ్స్ని తీసుకురావడానికి. FIS వాళ్ళు కంటిన్యూస్గా బై చేస్తున్నారు. నిన్న వచ్చేసరికి 1,685 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. బట్ FIS అయితే స్మాల్ అమౌంట్ అనేది బై చేశారు. మనం నెట్ టు నెట్ అనేది చూసుకున్నట్టయితే దగ్గర 1,876 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది ఫ్రెండ్స్.
అండ్ ఆఫ్ కోర్స్ మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ డేటా అనేది చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్ ఉంది, అండ్ ఎఫ్ఐఎస్ లాంగ్ పొజిషన్, క్లయింట్ షార్ట్ పొజిషన్, ప్రొప్రైటరీ లాంగ్ పొజిషన్, అండ్ డిఐస్ అయితే స్మాల్ యాక్టివిటీ అండ్ షార్ట్ పొజిషన్ అయితే బిల్డప్ చేశారు. ఇక చార్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో డౌ జోన్స్ అనేది ఒక రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది, రెసిస్టెన్స్ దగ్గర స్ట్రగుల్ అవుతుంది. సో మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే ఒక రెసిస్టెన్స్ దగ్గర స్ట్రగుల్ అవుతుంది, అండ్ మేబీ మనం దీన్ని అవర్లీలో కానీ డైలీలో కానీ కన్వర్ట్ చేసుకుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే మార్కెట్ అనేది కొద్దిగా వీక్గానే ఉందో అనిపిస్తుంది. ఎస్పెషల్లీ డౌ జోన్స్ ఆల్మోస్ట్ 60 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక మన ఎస్జిఎక్స్ నిఫ్టీ మాట్లాడుకున్నాం ఆల్రెడీ. బేస్డ్ ఆన్ ద నిఫ్టీ, మనం నిఫ్టీ అనేది చూసుకున్నట్టు ఫ్రెండ్స్, ఈ 2 పాయింట్లు అనేది నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. 16,800 దగ్గర నిఫ్టీ అనేది డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది. అదేవిధంగా మనకి వచ్చేసరికి ఫ్రెండ్స్ 18,000 ప్రస్తుతం అయితే పాజిటివ్ మొమెంటంగా ఉంది, అండ్ 18,600 అనేది మనకి ఇమీడియట్గా ఉండే రెసిస్టెన్స్. ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే 18,900 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ప్రస్తుతానికైతే పాజిటివ్ మొమెంటంలో నిఫ్టీ అనేది మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక బేస్డ్ ఆన్ ద నిఫ్టీ అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రకారం మనకి డిఫరెన్స్ ప్రకారం ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఒక 50 పాయింట్స్, ఓకే, అట్లీస్ట్ 40 to 50 పాయింట్స్ అనేది గ్యాప్ అప్ అయితే జరిగే అవకాశం ఉంది. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.